పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణానికి చెందిన దర్యా హుస్సేన్ ఆత్మహత్య ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రక్షించాల్సిన పోలీసులే బెదిరింపులకు దిగుతూ ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. 20 నుంచి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో గంజాయి లేదా మర్డర్ కేసులో పెడతామని పిడుగురాళ్ల ఎస్ఐ వెంకట్రావు బెదిరించడం వల్లే హుస్సేన్ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. పిడుగురాళ్లలో పోలీసుల వేధింపుల పర్వం నిరంతరాయంగా సాగుతుందని, దీనిపై తక్షణమే ఎస్పీ స్పందించి సిఐపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసేటట్టు ప్రేరేపిస్తున్నారు. దీనికి మరో ఉదంతమే ఈరోజు పిడుగురాళ్లలో జరిగిన ఘటన. అక్కడున్న పిడుగురాళ్ల సిఐ పాపం దర్యా హుస్సేన్ అనే వ్యక్తిని తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా సస్తావా 20-30 లక్షలు, లేకపోతే నీ మీద గంజాయి కేసు పెడతాను, మర్డర్ కేసు పెడతానంటే ఈరోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో చెప్తున్నాడు ఈరోజు అతని బర్త్డే కూడా అంటే జన్మించిన రోజు, అదే రోజు మరణించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. ఈరోజు పిడుగురాళ్లలో ఉన్న మైనారిటీ సోదరులు అన్ని పార్టీల వాళ్ళని అడుగుతున్నా, ఒక కాకి చనిపోతేనే మిగతా కాకులంతా వచ్చి కావు కావు అంటాయి. మీ బిడ్డ, మీ సోదరుడు, మీ అన్నదమ్ముడు చనిపోతే మీరు స్పందించరా? అనేక పార్టీలో ఉన్నవాళ్ళు అలా కూడా చెప్పింది ఏంటి, సాటి మనిషికి సహాయం చేయమని. మరి మీలో ఒకడు చనిపోతే ఈ రోజున అతని కొరకు నిలబడి ఎవరైతే ఈ ఘటనకి అఘాయితానికి ప్రేరేపించాడో అతనికి చట్టపరంగా శిక్ష పడే వరకు మరి పోరాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇది మొట్టమొదటి జరుగుతున్న ఘటన కాదు. ఈ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో 5-6 నెలల క్రితం పాపం 6 వయసుల ఆడపడుచు జ్యోతి ఇలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నెల క్రితం సూరి అనే కౌన్సిలర్ మరి ఎస్సీ కులానికి చెందిన వాడు కూడా ఇలాగే సిఐ డబ్బిప్పని బెదిరిస్తే ప్రేరేపిస్తే ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈరోజు ఒక మనిషే చనిపోయాడు. వెంటనే పోలీసులు ఎస్పీ గారు స్పందించి ఆ సిఐ మీద కేసు పెట్టాలి, కఠినమైన